వర్ధిల్లాలి సామాజిక పరివర్తన గౌరవ శ్రీమంతేశ్వరమ్మ గారి నాయకత్వం. వర్ధిల్లాలి సామాజిక శ్రీమంతేశ్వరమ్మ గారి నాయకత్వం. వర్ధిల్లాలి సామాజిక పరివర్తన గౌరవ శ్రీమంతేశ్వరమ్మ ఎంఆర్పిఎస్ జిందాబాద్. వర్ధిల్లాలి అనగారిన కులాల ఐక్యత. వర్ధిల్లాలి ఎస్ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత. వర్ధిల్లాలి ఎస్ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత. ఫిబ్రవరి 7 తారీఖున జరిగే వేల గొంతులు లక్ష డప్పుల మహాప్రదర్శన కార్యక్రమము వాయిదా వేయడం జరిగింది. వాయిదా వేయడం అంటే మందకృష్ణ మాదిగ తీసుకున్న నిర్ణయం కాదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డీజీపీ కమిషనరు పర్మిషన్ ఇవ్వనందున దీన్ని వాయిదా వేయడం జరిగింది. వాయిదా వేస్తే పూర్తిగా మళ్ళీ కార్యక్రమం జరగదనే కాదు, వేల గొంతులు లక్ష డప్పులు మహాపరిశన కార్యక్రమము పోతే ఈ వారం కాకపోతే వచ్చే ఆదివారం లోపల ఖచ్చితంగా ఒక డేటు ప్రకటన చేస్తారు. ఈ 2-3 రోజులు వస్తుంది. మరి ఆయా ప్రాంతాలలో రాష్ట్ర వ్యాప్తంగా ఆయా ప్రాంతాలలో మాది ఉపకులాలు, అందులో మాదిగలు మరి అనేకులు సొంతంగా ప్రతి ఒక్క వ్యక్తికి 500,000 రూపాయలు డబ్బులు సమకూర్చుకొని డప్పులు కొనుక్కొని, అంతేగాక బస్సులు సుధా బుక్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. మీరు బుక్ చేసిన వారికి హృదయపూర్వక ప్రేమ వందనాలు. జాతి పట్ల ఉన్న మీ ప్రేమకు, మీ కమిట్మెంట్కు హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అంతేకాకుండా ఖచ్చితంగాను ఈ వారం 10 రోజుల్లోనే మళ్ళీ షెడ్యూల్ వస్తుంది, మళ్ళీ డేటు ప్రకటిస్తారు. పర్మిషన్ తీసుకొని పర్మిషన్ తీసుకునే సభను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కళ్ళు డప్పుతో తీసుకొని, డప్పు సంకనేసుకొని, డప్పు తీసుకొని ప్రతి కుటుంబం నుంచి మాదిగ బిడ్డలు వేలాదిగా తరలి రావాలని పిలుపునిస్తూ, ఏదైతే 7 తారీఖు రేపు కాబట్టి ఎల్లుండి 7 తారీఖు జరిగే కార్యక్రమం వాయిదా పడ్డది కాబట్టి దయచేసి మన్నించి విశ్వసిస్తారని కోరుకుంటూ, ఖచ్చితంగా మరి ఎస్సీ షెడ్యూల్ వర్గీకరణ ఆమోదించారు అసెంబ్లీలో. దాన్ని ఆమోదించినప్పుడు దాన్ని జీవో అమలు చేయాలి ఒకటి, అంతేకాక 9% పెట్టారు. 9% కాకుండా దాన్ని 11%గా ఖచ్చితంగా అమలు చేయాలి ప్రభుత్వం. దీంట్లో మన నిర్లక్ష్యం వహించినట్టే అనిపిస్తుంది. ఖచ్చితంగా దాన్ని 11% చేయాలి. అంతేకాకుండా ఒకవేళ ప్రభుత్వం సుత మనం చేసే కార్యక్రమానికి పరిస్థితిని ప్రకటించాలని కోరుకుంటున్నాం. ఒకవేళ ప్రకటన చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కొల్లం చేసైనా కానీ వేల గొంతులు లక్ష డప్పుల కార్యక్రమం విజయవంతం చేసుకోవడానికి ఒక సమయం తీసుకుంటూ ఉంటుంది. కాబట్టి మాది ఉపకులారా దయచేసి మీరు ఇదే ఎక్కడైతే మీరు వ్యాన్లకు కానీ బస్సులకు కానీ బండ్లకు కానీ ఇచ్చిన పైసలలోనో ఆ డబ్బులు ఆలకే ఇచ్చి ఈనాడు కాదు ఒక టైం ఉంటుంది, టైం చెప్పినట్టు మళ్ళీ రావాలని చెప్పి వారితో మాట్లాడి విజయవంతం చేయడానికి కొరకు మీ అంత కృషి కలిసిమెలిసి కట్టుకుంటారని విశ్వసిస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులైనటువంటి కర్ర సంజీవరెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు కాళస్నాపూర్ మండల శాఖ తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. భారతీయ జనతా పార్టీలో పనిచేసే కార్యకర్తలను పార్టీ ఎప్పుడు విస్మరించదు అనడానికి ఇది ఒక ఉదాహరణ. వికాసైన కార్యకర్త అయినటువంటి కర్ర సంజీవరెడ్డి గారిని ఇవాళ జిల్లా అధ్యక్షుడిగా నియమించడం వలన ఇవాళ ప్రతి ఒక్క కార్యకర్త చాలా సంతోషంగా ఉన్నారు. ఇది ఒక భారతీయ జనతా పార్టీతోటే సాధ్యం. రాబోయే రోజులలో స్థానిక సంస్థల ఎలక్షన్లో ఈ
పెద్దపల్లి జిల్లాలో భారతీయ జనతా పార్టీ స్థానిక సంస్థలలో అత్యధిక మెజార్టీతోటి గెలుస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి కర్ర సంజీవరెడ్డి అన్న గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన జిల్లా అధ్యక్షుల సందర్భంగా ఈరోజు కాళేశ్వరం మండలంలో టపాకాయలు వేయించి అలాగే సీటు పంపిణీ చేసుకున్నది. ఒక సామాన్య కార్యకర్త గత ఇన్ని సంవత్సరాల నుండి భారతీయ జనతా పార్టీలో పనిచేస్తూ ఈరోజు తన పల్లెటూరు ఒక కులనూరు వదిలమ్మన్న కుల నుంచి ఒక సామాన్య కార్యకర్తకు ఈరోజు జిల్లా అధ్యక్షుడు ఇవ్వడం చాలా సంతోషకరం. నరేంద్ర మోడీ నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలోనే అధిక సంఖ్యలో ఇప్పుడు రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో డిప్యూటీ ఎన్నికల్లో గెలుపొందే దిశగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కృషి చేస్తామని, అలాగే ఈరోజు మన రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు వారికి ధన్యవాదాలు తెలుపుతాం. ఎందుకంటే మాకు ఒక సామాన్య కార్యకర్తకు గౌరవించి ఈరోజు జిల్లా అధ్యక్షుడు చేయడం చాలా సంతోషకరంగా ఉంది.